వ్యూవర్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజు అయితే నేను పేపర్ కటింగ్ ఏ విధంగా నేను చేస్తానో అది చూపించబోతున్నాను. నేను తీసుకున్నది మార్కింగ్ కోసం అయితే పెన్సిల్ అయినా తీసుకోవచ్చు, పెన్ అయినా తీసుకోవచ్చు, స్కెచ్ అయినా తీసుకోవచ్చు అండి. ఇంకా నేనైతే అట్ట ముక్కలు ఎప్పుడు యూజ్ చేస్తానండి. మనం శారీస్ కొన్నప్పుడు వస్తాయి కదండి దళసరి అట్టవి బాక్స్, అవైనా తీసుకోవచ్చు. లేదంటే మన బుక్ షాప్ లోని ఉంటాయి కదండి చార్టర్స్, అవైనా వైట్ కలర్ అయినా, ఏ కలర్ అయినా, బ్లాక్ కలర్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను ముందుగా అయితే ఆది బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం మెజర్మెంట్ తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. పొడవు చూసుకొని నేను ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నానో అదే విధంగా మీరు కటింగ్ చేసుకున్నారంటే మీరు మీ పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్లైనా కస్టమర్ బ్లౌజ్లైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి. ఇంకా మన ఫ్రంట్ మిగిలింది ఉంది కదా అట్ట ముక్కలో సగం, అదైతే మనం ఫ్రంట్ షేప్ దగ్గర పెడతాం కదండి, షేప్ బెల్ట్, అక్కడ దాని గురించి అనేది మనం మెజర్ తీసుకొని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు అయితే మాత్రం బ్యాక్ నెక్ ఇంకా షేప్ ఫ్రంట్ షేప్ దగ్గర బెల్ట్ వేసుకుంటాం కదా, అది కూడా మీరు చూసారు కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, చాలా మంది ఈ ఫ్రంట్ పార్ట్ లో చాలా అంటే చాలా తప్పులు మిస్టేక్స్ చాలా అంటే చేస్తారు కదా. మనం బ్యాక్ బ్లౌజ్ ఉంటది కదండి, బ్యాక్ నెక్ ముందు కట్ చేసుకుంటాం కదా, ఆ ప్రకారంగా మనం ఎప్పుడు బ్యాక్ నెక్ తీసుకున్నా సరే ప్రిన్సెస్ కట్ ఓన్లీ చాలా అంటే చాలా మంది మిస్టేక్ చేసింది ఎక్కడంటే, మనం ఎప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నప్పుడు అయితే ప్రిన్సెస్ కట్కి ఓన్లీ స్ట్రైట్ కటింగ్ తీసుకుంటామండి. మామూలు బ్లౌజులకైనా లైనింగ్ బ్లౌజ్కైనా సరే మనం క్రాస్ కటింగ్ అనేది చేసుకుంటేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఫ్రంట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. చూసారు కదా, నేను ఇక్కడ ఏ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను, మార్కింగ్ చేస్తున్నాను, అవన్నీ మీరు ఓపికతో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూసారు కదా, ఫ్రంట్ డౌన్ అవన్నీ ఎంత తీసుకుంటున్నానో అంతవరకు మీరైతే మనం బ్యాక్ది కట్ చేసుకున్నది ఎలా అయితే ఉందో అదే విధంగా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనం చాలా అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక నేను చూపించిన విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోండి, కట్ చేసుకొని కుట్టండి. అది మీకు పర్ఫెక్ట్ గా రాకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అక్క నాకు అర్థం కావట్లేదు అక్క పార్ట్ అంటే నేను కన్ఫామ్ గా మీ గురించి
చిన్న చిన్న వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా పెడతాను, అర్థమైనట్టు పెడుతున్నాను. ఎందుకంటే ఇంత లెంత్ వీడియో ఎందుకంత పెడుతున్నాను, మీకు అర్థం అవుతుందని, నీట్గా నిదానంగా అర్థం అవుతుంది అనేసి నేను ఇంత లాంగ్ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. చాలా ఓపికతో చూసి కట్ చేసుకొని మీరనేది నేర్చుకుంటారని నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోస్ చూసారు కదా, ఇదే విధంగా ఫ్రంట్ మొత్తము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రంట్ డౌన్ అయితే ఇలా తీసుకోవాలి. నేను యూజ్ చేసింది బ్యాక్ నెక్ ఇవి చూసాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేసి చాలా మంది హ్యాండ్స్ దగ్గర కూడా డౌట్ అడుగుతారు కదా, ఆ డౌట్ కూడా ఇందులో క్లారిఫై చేస్తున్నాను. చూసారు కదా, మనం ముందుగా మెజర్ అంతా తీసుకోవాలి. మెజర్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ మెజర్ ఏమైతే తీసుకున్నామో ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా హ్యాండ్ ఉంటుంది కదా, చేతులు, ఆది బ్లౌజ్ చేతులు అవైనా పెట్టి సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో అలా కూడా మనం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసినప్పుడు. ఇంకా నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటానండి, ఏ హ్యాండ్ అయినా సరే. నేను ఆల్రెడీ స్కేల్ ఉంది కదండి, దీని గురించి ఆల్రెడీ వీడియో తీసాను. మీకు ఎవరికైనా చూడకపోతే మాత్రం మీషోలో అయితే అవైలబుల్గా ఉందండి. ఇది తీసుకోండి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. యూస్ఫుల్ ఇది అయితే. ఈ స్కేలు రౌండింగ్ దగ్గర అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఉండవలసింది ఏంటంటే మళ్ళీ ఇంకా కరువు స్కేల్ కూడా ఉండాలండి. కరువు స్కేల్ అయితే ఇంకా ఈజీగా ఈ విధంగా అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర టైలర్ మెటీరియల్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే కరువు స్కేల్ ఈజీగా దొరికేస్తుందండి. చూసారు కదా, 150 100 ఎంతో వచ్చేస్తుంది. ఇప్పుడైతే కరువు స్కేల్ చాలా తక్కువగానే ఉంది. ఇంకా మనం ఎవరిదైనా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలంటే వాళ్ళ పేరు రాసుకుంటే అయిపోయిందేనండి. ఇంకా వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్